హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు నంది రామేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. యెస్ సార్. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రెజెంట్ ఏదైతే మన హైదరాబాద్‌లో చూసుకుంటే ఎలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు? మీరు స్వీట్ షాప్‌కెళ్ళి ఏ స్వీట్ కొనాలి అంటారు, ఏం చెప్తారు, అన్ని స్వీట్లు బాగుంటాయి అంటారు. రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ పెట్టినా లాభమే. కాకపోతే పెట్టేటప్పుడు మీరు బేసికల్లీ వాట్ యూ షుడ్ సీ ఈజ్ లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా, పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మార్కెట్లో టాక్ ఎట్లా ఉంది, ఆయన దగ్గర కొన్న కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుంటే డెఫినెట్గా కొనుక్కునే ఇన్వెస్ట్మెంట్ అనేది 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి బాగా లీడింగ్ ఉన్నది ఏంటంటే బెంగళూరు హైవే బాగుంది, ముంబై హైవే బాగుంది, మిగతా ఏరియాలు పికప్ అవుతుంది. ఇప్పుడు శ్రీశైలం హైవే కానీ వికారాబాద్ రోడ్ కానీ కొద్దిగా పికప్ అవ్వడం టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు 4th సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశారు. కానీ ఇంకా రియల్ హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఆ దిక్కంగా ఇప్పుడు కనిపించలేదు. 4th సస్టైనబుల్ డిస్కషన్లో ఉంది, పాయింట్లో ఉంది, కానీ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒకసారి స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ యాజ్ ఇట్ ఈస్ నౌ. కూడా హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ బై ఎంటైర్ గ్లోబ్. మరి చాలామంది ప్రజలు ఏమనుకుంటారు, కొనేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళు పెడుతున్నారు లేదా ఆంధ్ర వాళ్ళు కొద్దిగా పెడుతున్నారు. అది 100% రాంగ్ అండి. తెలంగాణ ఆంధ్ర పెట్టేది కొద్ది పర్సంటేజ్. మనకు బయట వాళ్ళు ఎక్కువ, రెస్ట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వాళ్ళు పెడుతున్నారు. ప్రతి ఎన్ఆర్ఐ చూపు హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఫ్యాక్టర్స్ మిగతా సిటీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ, బొంబాయి కానీ, బెంగళూరు కానీ, బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం, చెన్నై వరదల ప్రాబ్లం, బాంబే సీ ప్రాబ్లం. మన హైదరాబాద్కి ఏంటంటే 4 పక్కల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఇప్పుడు ఓఆర్ఆర్ చూశారు కదా, RRR చూశారు కదా. సో ఓఆర్ఆర్ RRR అనేది జీ క్యూబ్ అని చెప్తారు జనరల్గా. జీ క్యూబ్ అంటే గెస్ట్ చేస్తారా, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. RRR వచ్చిన తర్వాత ఇంకా మారిపోతాయి. సీఎం గారు, ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని క్లాసిఫై చేశారు. అంటే అప్ టు ఓఆర్ఆర్ అనేది అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR అనేది సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా. సో ఇప్పుడు చాలామంది వలసదారులు రాష్ట్రం నలుమూల నుండి వచ్చేస్తున్నారు, లక్షల మంది. ఒక్కసారి RRR ఓపెన్ అయితే సగం మంది అక్కడ స్టాప్ అయిపోతుంది, అక్కడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే RRRకి 3-4 కిలోమీటర్లు అటు ఇటు పెట్టుకుంటే, ఒకప్పుడు కుక్కట్పల్లిలో పెట్టలేదు, ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ రిగ్రెట్ చేస్తున్నారు. కుక్కట్పల్లి ఒకప్పుడు జేఎన్టీ యూనివర్సిటీ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇసుకేస్తారు, 2 లక్షలు 2.5 లక్షలు గజం చెప్తున్నారు. సో ఎక్కడ 5,000 కొనేవాళ్ళుగా జంగల్ అని మురళీమోహన్ గారు చెప్పారు. జేబేరి ఎన్క్లేవ్ అని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఉంది కొండాపూర్లో, 750 రూపాయలకి అమ్మారు గజం 1990. ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి? 2,50,000 ఉంది. ఆయన మొన్న నా ఫంక్షన్లో చెప్పారు. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకుంది మీరు 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్, 200 టైమ్స్, 1000 టైమ్సా. నేను చాలాసార్లు చెప్పాను. వైజాగ్లో మా ఫాదర్ 12 రూపాయలు పెట్టి గజం కొన్నాడు 1977లో. ఈరోజు ఎంత అయి ఉండొచ్చు? 1,25,000, 1,50,000 అయిపోయింది. అంటే 12 రూపాయలు ఎన్ని రేట్లు పెరిగింది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే చూసి నేను అడ్వైజ్ ఇచ్చేదంటే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ కొనుక్కునేటప్పుడు మీరు డైరెక్ట్గా అనుభవం లేకపోతే ప్లీజ్ అప్రోచ్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ. ఆయన ఒక 1-2% తీసుకోవచ్చు, బట్ 1% తీసుకుని 99% సేఫ్ ఉంటుంది కదా. మీరు ఈ 1% సేవ్ చేయడం కోసం 99% వదిలేస్తున్నారు. సో ఇప్పుడు డాక్టర్కి వెళ్తే 500 కడతాం, 1,000 రూపాయలు కడతాం. లాయర్కి వెళ్తే ఫీజు కట్టుకుంటే లోన్కి రానిస్తాడా? మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఎందుకు ఇయ్యరండి? సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్. ఇంతకుముందు సెటిల్మెంట్ ఉండేది, గోల్డ్ చైన్లు, ఖద్దరు బట్టలు, టాటా సుమోలు, ఇలా మట్టి కత్తిలు కట్ట. ఇప్పుడు అవేం లేదు, అదే సెటిల్మెంట్. అది దట్స్ నాట్ ఏ రియల్ ఎస్టేట్. ఆ సెటిల్మెంట్ కాదు, ఇప్పుడు ఆర్గనైజ్ రియల్ ఎస్టేట్ అవుతుంది. ఇంకా మారవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా హైదరాబాద్లో ఎక్కడ పెట్టుకున్నా ఉంటుంది, బట్ ఈ నేను చెప్పిన ఏరియాలో పెట్టుకుంటే డెఫినెట్గా కొద్ది రెట్టింపు లాభాలు వస్తాయి. అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు మీరు నిద్రలో పడుకున్నప్పుడు కూడా మీ ఆస్తి పెరిగైతే రియల్ ఎస్టేట్. అండ్ రియల్ ఎస్టేట్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, భూమి అనేది పెరగదు, పాపులేషన్ అనేది బాగా పెరుగుతుంది. మన తాతగారి టైంలో ఎకరాల్లో కొనుక్కున్నారు, మన నాన్నగారు వచ్చేసరికి గజాల్లో కొంటున్నారు, మేము అడుగుల్లో కొనుక్కుంటాం, మీరు వచ్చేసరికి ఇంచుల లెక్క కొనుక్కుంటారు, మీ పిల్లలు వచ్చేసరికి సెంటీమీటర్ లెక్క కొంటారు, ఇంకా మన వాళ్ళు వచ్చేసరికి మిల్లీమీటర్ లెక్క కొంటారు. సో ఎందుకంటే భూమి పెరిగినప్పుడు ఏమవుతుంది, జనాలు ఒకప్పుడు 20 కోట్లు ఉండేది, ఇప్పుడు 145 కోట్లు ఉంది, పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్లో చూసుకుంటే రెసిడెన్షియల్ ఎక్కడ బెటర్ అంటారు, కమర్షియల్ ఎలాంటి ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు? అంటే అది డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. జనరల్గా మాకు రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ట్రైనింగ్ మెంటరింగ్ సెల్స్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్లో ఏం చేస్తుంటే, ఒక కస్టమర్ నాకు దగ్గర ₹1,00,00,000 ఉంది, ఎక్కడ పెట్టినా ఒక పర్పస్ అనుకుంటున్నాం, వీ అనలైజ్. అంటే ఇప్పుడు మీరే పెడుతున్నారు, మీరు ఇంకా పెళ్లి కాలేదు, లేదా పెళ్ళి అయినా రీసెంట్ యంగ్ స్టేజ్లో ఉన్నారు. ఇంతకుముందు ఇల్లులు ఎప్పుడు అంటే
మనం 50-60 సంవత్సరాలు రిటైర్ అయ్యే ముందు మన పీఎఫ్ గ్రాట్యుటీ మన ఫాదర్స్ తాతగారు కొనుక్కున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ 25-30 సంవత్సరాలకే కొనుక్కుంటున్నారు. సో కొనుక్కున్నప్పుడు మేమేమడుగుతామంటే మీరు దేనికి పెడతారు? పర్పస్ 3, 4 ఉంటాయి. ఏంటంటే మన క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం. అంటే మన ఓన్ పర్పస్. రెండోది ట్రేడింగ్. అంటే మీకు ఆల్రెడీ ఉంది. మీరు కొనుక్కొని 6 నెలలు, 1 ఇయర్ లాభం వేసుకొని అమ్మేస్తారు. మూడోది రెంటల్ ఇన్కమ్. అంటే మనం పెట్టుకుంటే రెంటల్ కావాలి. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ అమ్మమ్మ మీకు రాస్తే లాంగ్ టర్మ్ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే మన రెసిడెన్షియల్లో మీకు రిటర్న్స్ కావాలనుకోండి 2.5-3% వస్తుంది. కమర్షియల్లో 6-8-9% వస్తుంది. రిటర్న్స్లో తేడా ఉంది. అదే ల్యాండ్లో పెట్టుకున్న ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? ప్రాపర్టీలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లో విల్లాలో ఉంటుంది, ప్లాట్లో ఉండదు. ప్లాట్ ఈజ్ ఆల్వేస్ బ్రాండ్ న్యూ. సో అందుకని దాని మీద పెరిగినంత వేరే దాంట్లో పెరగడం కొద్దిగా కష్టం. జనరల్ అనాలిసిస్ చూసుకుంటే ప్లాటు, విల్లా, ఫ్లాట్ ఈ 3 ఉంటాయి. సో ప్లాట్లో 5 to 6 year టైమ్స్ 10 years అయిపోతుంది. అపార్ట్మెంట్ డబల్ ది టైం పడుతుంది. విల్లా అనేది సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే డిటోరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అయితే దాని వాల్యూ, కారు కొన్నారనుకోండి బెంచ్ కారు, 10 years తర్వాత కారు వాల్యూ ఎంత ఉంటుంది మీకు తెలిసిన ప్రకారం? 0. అండ్ ఎవ్రీ 10 years డిప్రిషియేషన్ అయిపోతుంది. సో వీళ్ళు ప్లాట్ అలా కాదు, పెరుగుతుంది. ఎంత లాంగ్ ఉంటే అంత పెరుగుతుంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ₹12,000 ₹1,00,000 పైన అయిపోయింది. ₹750, ₹2,00,000. సో రియల్ ఎస్టేట్ అనేది ఆచి తూచి పెట్టుకోవాలి. దీనికంత బెటర్ రిస్క్లెస్ అనేది నేను ఒక వీడియో మాట్లాడాను. గోల్డ్, స్టాక్, రియల్ ఎస్టేట్ మూడిట్లో నేను రియల్ ఎస్టేట్ జనరల్గా కూడా రిస్క్లెస్ ఈజ్ అని రియల్ ఎస్టేట్. ఎందుకంటే భూమి మీద పెట్టినట్టు మోసం అయినట్టు చాలా తక్కువ పర్సెంటేజ్. బట్ స్టాక్ మార్కెట్ ఎంత పెరుగుతుందో అంత పడిపోతుంది. ఇప్పుడు ఒక బాల్ ఇస్తాం అనుకోండి, న్యూటన్ స్టాక్ 10 సెకండ్లు, బాల్ కింద పడడానికి 5 సెకండ్లు చాలు, 10 సెకండ్లు అక్కర్లే. సో రియల్ ఎస్టేట్ ఏదైనా ఇలా పెరగాలి, ఇలా పెరిగితే కష్టం, యూ విల్ ఫాల్ డౌన్. సార్ ఇప్పుడు హైడ్రా కోసం మాట్లాడుకుంటే, హైడ్రా వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే నార్మల్ పీపుల్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ తరుణంలో ఏంటి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సజెస్ట్ చేస్తారు? హైడ్రా అనేది చాలాసార్లు చెప్పానండి, ఇట్స్ నాట్ ఏ న్యూస్, అవి ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ నా ప్రకారం. ఎందుకంటే 1920s మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కనిపెట్టిన ఆయన ఉన్నాడు. ఆయన సమయంలోనే ఈ FTL బఫర్ జోన్ అనేది మాట్లాడారు. కాకపోతే అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ మన 2013-14లో వచ్చింది. అంతకుముందు ఉన్నది కాన్సెప్ట్. గ్రామాలు ఉంటే గ్రామాలకు చెరువులు ఎందుకు ఉంటాయి? తాగడానికి నీళ్ళు కావాలి కాబట్టి ప్రతి గ్రామానికి చుట్టూ 5-10 చెరువులు ఉంటాయి. వేల చెరువులు. ఇప్పుడు ఏమైంది, వేల చెరువులు కాస్త 100 చెరువులు అయిపోయాయి. అంటే అక్రమంగా ఆక్రమిస్తున్నారు. సో దాన్ని తగ్గించడానికి వచ్చింది హైడ్రా, డిసాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ అని. సో ఏమైందంటే తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. హైడ్రా పెట్టడం మంచి ఇంటెన్షన్ సీఎం గారిది. కాకపోతే కొద్ది రీసెర్చ్ చేసుంటే బాగుండేది. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నట్టుండి రోడ్డు మీద పడే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ చేసి ఇప్పుడు హైడ్రా అనేది దూకుడు తగ్గించింది. దే ఆర్ ఆల్సో వెరీ, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎరగొట్టంటే వాళ్ళు 10 డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ ఇస్తేనే ఎరగొడతారు రంగనాథ్ గారు. జస్ట్ ఆయనకి వస్తే ఇష్టం ఉంటే ఇష్టం అలా ఉండదు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సీఎం గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ పర్మిషన్లు ఉన్నాయనుకోండి, డిటీసీపీ, రేరా ఇచ్చామంటే వాళ్ళకి టచ్ అవుతున్నారు. ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో వాళ్ళని యాక్షన్ తీసుకున్నారు. అట్లానే కమర్షియల్ యాక్టివిటీస్ కొద్దిగా టైట్గా ఉన్నారు. ఇప్పుడు అక్రమంగా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కానీ అట్లా కొన్ని ఉన్నాయి. కాలేజెస్ కానీ ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అని చాలా వచ్చాయి. అక్కడ అనురాగ్ యూనివర్సిటీ అక్కడ యాదగిరి ఉంటే అక్కడ. సో ఇలాంటివన్నీ కూడా ఉంటే వాళ్ళకి టైం ఇచ్చారు. ఎందుకంటే ఎకడమిక్ ఇయర్ పాడైపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ కోలుగొట్ట పేషెంట్ల పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎకడమిక్ ఇయర్ పాడైపోద్ది కదా. సో వాళ్ళకి కొద్దిగా ఎగ్జామ్ ఇచ్చి ఆ టైం అయిన తర్వాత వాళ్ళ మీద కూడా సూటబుల్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు కొద్దిగా యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఇంటెన్షన్. ఎందుకంటే ఈ యాక్షన్ తీసుకోవాలి, చెరువులు ఉండి తర్వాత నీళ్ళు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మేము బంజారాహిల్స్ ఉంటాం, జూబ్లీ కొనుక్కుంటాం నీళ్ళు. సో మనకు కూడా అందరికీ ఆ పరిస్థితి వస్తుంది. సో కొద్దిగా ఇనిషియల్ కొద్ది కిక్ బ్యాక్ అంటే టీథింగ్ ప్రాబ్లమ్స్ అయినాయి, కరెక్టా కాదా కొంచెం ఇబ్బంది పడ్డారు. అది కరెక్షన్ చేసుకున్నారు. సీఎం గారు కూడా దాన్ని గ్రహించి దాన్ని రియలైజ్ చేసి ఈ హెస్ టేకెన్ ఆల్టర్నేటివ్ సూటబుల్ యాక్షన్. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం కానీ, ప్లాట్లు కొట్టి ఇవ్వడం కానీ, ఇల్లు కట్టుకుని డబ్బులు ఇస్తామని చాలా మెజర్స్ వర్కౌట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రీ లాంచ్ కోసం మాట్లాడుకుంటే అందులో చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? మోసపోయి ఉన్నంతకాలం మోసం చేస్తారు. ఓకే. ప్రీ లాంచ్ అనేది పెట్టింది పేరు బిల్డర్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రీ లాంచ్ పెడతారు. ప్రీ లాంచ్కి మిగతా పర్మిషన్ తేడా. ప్రీ లాంచ్లో ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. దే విల్ నాట్ బి డిటీసీపీ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా ఏమీ ఉండవు. ల్యాండ్ ఐడెంటిఫై చేస్తారు. ల్యాండ్ ఓనర్కి 5% 10% అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర జీపీఏ రాయించుకుంటారు. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఏజీపీఏ కానీ రాయించుకొని దే పుట్టే లేఅవుట్ వేసి అమ్మడం మొదలు పెడతారు. అంటే ఇట్లా పర్మిషన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా? 120% ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ప్రీ లాంచ్ అనేది ఐ డోంట్ అడ్వైజ్. చాలామంది ఎట్లా టాప్ బిల్డర్ అయితే తప్ప ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే మీకు ఏమి ఉండదు అక్కడ. తవ్వడం కూడా ఉండదు, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేరా ప్రకారం
మీరు పర్మిషన్ లేకుండా బ్రోచర్ వేయకూడదు, మార్కెటింగ్ చేయకూడదు, అమ్మకూడదు, సేల్స్ చేయకూడదు. కానీ క్లోజ్ సర్క్యూట్లో అమ్మేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు మీరుంటారు, మీ ఫ్రెండ్, మీ చెల్లి, మీ అక్క, మీ తమ్ముడు వీళ్ళందరూ రిఫర్ చేసి అరే 10,000 ఏమంటారు, మీకు 7,000కి ఇస్తామంటారు. అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు డెలివరీ అవుతుంది లేదా మనకు తెలియదు, డెలివరీ అవుతుందని కొనుక్కుంటాం. ఆ 10,000 నీకు ఇప్పుడు 7,000కి 6,500కి ఇచ్చేస్తామని చెప్తారు. మనం ఏం చూస్తాం, ఆ 3,000 35% డిస్కౌంట్ వస్తుంది. బిల్డర్ ఏం చూస్తారు, 65% చూస్తారు. 35% చూసుకొని 65% వదిలేస్తాం మనం. అక్కడ ప్రాసెస్. సో అందుకని ప్రీ లాంచ్లో బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ రేట్ వస్తుంది, మీకు నచ్చిన జాగ్రత్త నార్త్ ఈస్ట్, లేక్ వ్యూ, క్లబ్ వ్యూ అన్నీ వచ్చేసాయి. ఎవరికో మీరే ఫస్ట్ కొంటున్నారు కదా, టవర్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ డిసడ్వాంటేజ్ అంటే బిల్డర్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు, పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఫండ్స్ డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే రేరా పర్మిషన్ అయితే కట్టలేడు ఆయన, డిటీసీకి రాతే కట్టలేడు. అప్పుడు డబ్బులకి అప్పుడు అయిపోతాయి. అప్పుడు మీకు డబ్బులు రిటర్న్ మ్యాక్సిమం పెడితే జైల్లో పెడతారు. వాడు అంత రిస్క్. మీకు లక్షలు, వందలు, వేలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో గో ఫర్ ఏ ప్రాజెక్ట్, ఒక 1,000 రూపాయలు 2,000 ఎక్కువైన గజానికి అడుక్కి గో ఫర్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ విచ్ ఆల్రెడీ వర్క్ హెస్ స్టార్టెడ్. అప్పుడు మీకు పర్మిషన్, ఇప్పుడు మనం చూసే హైటల్లో పర్మిషన్ ఉన్నవే కోలుగొట్టారు, ఇంక పర్మిషన్ లేనివి ఎక్కడ ఉంటాయి. సో బెటర్ అడ్వైస్ ఏంటంటే, ఇంకోటి నేను సజెషన్ ఇందాక కూడా చెప్పాను, ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టు అయితే కనుక దే హ్యావ్ టు అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇక దే విల్ డూ ది గ్రౌండ్ వర్క్ ఫర్. మీరు సాఫ్ట్వేర్ మీడియాలో మీరు వచ్చి మీరు చెక్ చేసుకునే పరిస్థితి ఉండదు, అవగాహన ఉండదు. ఇప్పుడు లాన్ డిబేట్లో అదే మాట్లాడినా. సో నేనేమనంటే, మీరు కొన్ని పని యాక్టర్ పని యాక్టర్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్. యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతాం. సో బెటర్ వే టు రెడ్యూస్ ది రిస్క్. అంటే కొంతమంది అంటారు ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారంట. ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా మోసాలు జరుగుతుంటాయి. రియల్ ఎస్టేట్ అన్ఫార్చునేట్ హైలైట్ అయిపోద్ది బాగా. ఇదిగో తోక అంటే అదిగో, మీడియా వాళ్ళకి ఏం పని పాటు ఉండదు. తోక తోలు అంటే చిన్న తోక అనిపిస్తే హైట్ చూపిస్తారు మీరు. అంటే కరెక్ట్ అంటే కొన్ని కరెక్టే, కొన్ని అన్నీ కరెక్ట్ కాదు. 10 మందిలో ఒకటి తప్పు చేస్తే మిగతా 9 మంది బ్లేమ్ అవుతున్నారు మార్కెట్లో. అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. బట్ ఎవరైనా రియల్టర్ ఏజెంట్ ఆ ఏరియాలో గ్రిప్ ఉన్నవాడిని వెరిఫై, ఒక 15 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మీకు డెఫినెట్గా ఆ ఏజెంట్ ద్వారా మంచి ప్రాపర్టీ. వాళ్ళు ఏంటంటే ఏజెంట్ చాలామంది ప్రాపర్టీ చూపించడం అనుకుంటారు, కాదండి. ప్రాపర్టీ ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయిన దాకా మీకు సర్వీస్ ఇవ్వాలి. ఏ ఏజెంట్కి ముందు డబ్బులు ఇవ్వక్కర్లేదు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో మీ డబ్బులు రిలీజ్ చేయాలి. ఫస్ట్కి చాలామంది అడుగుతున్నారు ముందు ఇవ్వక్కర్లేదు, కమిట్మెంట్ ఇవ్వాలి, ఇస్తామని. ఇచ్చిన తర్వాత మీరు మొత్తం ప్రాసెస్ అయ్యి మీ చేతికి ప్రాపర్టీ వచ్చిన తర్వాత, సేల్ డీడ్ వచ్చిన తర్వాత మీరు ఆ రోజు కమిషన్ ఇవ్వండి. ఆ కమిషన్ ఇచ్చినా మీకు బెనిఫిటే. 1% నథింగ్, 99% సేఫ్ ఉంటుంది కదా. అండ్ వాళ్ళు అన్ని బ్యాంక్ లోన్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, ఈసీ అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. దానికి ఏం ఛార్జ్ చేయరు, ఓన్లీ బేసిక్ కన్సల్టెన్సీ అని బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు. అలర్ట్ సర్వీస్ ఉంటాయి, ఆ అలర్ట్ సర్వీస్ అన్ని కూడా మీకు ఫ్రీగా రికమెండ్ చేస్తారు. సో అది మీకు అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా 10 డిపార్ట్మెంట్ తిరగాలి మీరు. బ్యాంక్కి వెళ్ళాలి, డిటీసీకి వెళ్ళాలి, రేరాకి వెళ్ళాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఫైర్ అండ్ సేఫ్టీ, డిపెండింగ్ ఆన్ బిజినెస్ అండ్ బిల్డింగ్ సైజ్. ఇవన్నీ మీరు చేసుకోలేదు. మీ పని చేసుకుంటారా, మీ పిల్లల్ని చూసుకుంటారా, లేకపోతే ఇవి చేస్తారా? సో ఇది చేసే ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసి ఆయనకి అదే పని. ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో ఆయనకి అదే. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళగానే మందులు ఇస్తారా, ఇవ్వరు. ఏం చేస్తారు, ఫస్ట్ అడుగుతారు, ఇంట్రోగేషన్ చేస్తారు. ఏమైంది, ఎక్కడ తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఎప్పుడు వెళ్ళాను. తర్వాత ఇస్తారా మందులు, ఇవ్వరు. ఏం చేస్తారు, టెస్టులు రాస్తారు. టెస్టులు రాసి మందులు ఇస్తారా, మందులు ఇచ్చి 3 రోజులు వాడండి, వాడు తగ్గపోతే రండి అంటారు. ఎందుకంటే ఆయన కూడా ట్రై చేస్తారు, మ్యాక్సిమం హీల్ ట్రై టు గివ్ ఏ బెస్ట్ రిజల్ట్. బట్ కొన్ని బాడీలు సెట్ కాదు. నా సెట్ అయింది, మీకు సెట్ అవ్వకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ బాడీ రీతి బట్టి ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ బట్టి, బాడీ పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మారుతాయి. సో ఓవరాల్ నేను చెప్పేది అంటే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకునేది ఎవరు లాస్ అవ్వట్లేదు. ఎవరైతే కేర్లెస్గా, ఇర్రెగ్యులర్గా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 65 years నుండి, వాళ్ళు 2 ఫ్రెండ్స్ క్లాస్మేట్స్. ఒక ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు, ఒక ఆయన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తండ్రి అమెరికా వెళ్ళాడు 6 నెలలు ఉండడానికి. 6 నెలలు కొద్ది డబ్బులు ఉన్నాయి, 80 లక్షలు ఈ ఫ్రెండ్ కొడుకు, మన ఫ్రెండ్ కొడుకు అని పంపించాడు. 80 లక్షలు ఈయన రెసిప్ట్లు ఇచ్చాడు. ఆయన 6 నెలల తర్వాత వచ్చి ఆ బిల్డర్ని కలిసాడు. ఎవరు నువ్వు అన్నాడు. అదేంటి సార్, నేను 80 లక్షలు ఎవరు కట్టారు అంటే, రిసిప్ట్, ఫేక్ రిసిప్ట్స్ అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయిని అడగండి, అవును అంకుల్ నాకు డబ్బులు అవసరం ఉంది, వాడుకున్నాను, 10 సంవత్సరాలు ఇస్తాడు. ఆయన 60 సంవత్సరాలు హార్ట్ అటాక్ రాకపోతే ఏమొస్తుంది? ఒక నార్మల్ పర్సన్కి 80 lakhs. సో ఇది ఎందుకు జరిగింది, మనం కేర్ తీసుకోలేదు. అదే కేర్ తీసుకుంటే మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు తెలుసుకోవాలి కదా, బిల్డర్ని కలవాలి కదా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏజెంట్స్ కానీ సేల్స్ కానీ జనరల్గా ఎండీస్ని కలవనివ్వరు. ఎండీస్తో రేట్ మాట్లాడడం దానికోసం వెళ్ళకూడదు, కట్టసీగా విజన్ తెలుసుకోండి. ఒక ఎండీ కానీ చైర్మన్ కానీ కలిస్తే వాళ్ళతో ఒక గంట సేపు మాట్లాడుతుంది, మీతో గంట సేపు మాట్లాడితే మీ గురించి కొద్ది తెలుస్తా తెలీదా? ఎవరైనా ఒక పర్సన్ 1 hour మాట్లాడితే. సో అక్కడ చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక అరగంట అపాయింట్మెంట్ మీరు వెళ్ళగానే ఆయన డోర్ తీయడు, ఎందుకంటే ఆయనకున్న పనులు ఆయనకు ఉంటాయి. సో మీ అపాయింట్మెంట్ తీసుకొని ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేస్తే
ఆయన మాట్లాడే పద్ధతి వాట్ ఈస్ దర్ కట్టడా అంతమంది బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు అమౌంట్ సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో ఒకసారి 2 సార్లే. నేను మా ట్రైనింగ్లో ఏజెంట్స్ చెప్తానట, యూ షుడ్ నెవర్ చీట్ ఏ కస్టమర్. ఎందుకంటే కస్టమర్ అనేవాడు లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటారు. మీలా మీడియా యాంకర్లో ఎక్కువ కొనుక్కోవచ్చు, నాకు తెలియదు. ఓకే, సో ఆ కొనుక్కున్నట్టు దాన్ని మనం చీట్ చేసి ఇచ్చామనుకోండి లైఫ్ లాంగ్ మనం తిట్టుకుంటాడు కదా. ఆ తిట్లు ఎవరికి తగులుతాయి? మన పిల్లలకి మన ఫ్యామిలీకే తగులుతాయి. అవసరం అది. సో బీ క్లియర్, బీ ట్రాన్స్పరెంట్, బీ హానెస్ట్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ సేఫ్. అండ్ మీకు నేను ఈరోజు 30 years బట్టి వేల ట్రాన్సాక్షన్స్ చేశాను. ఎక్కడ మన ప్రాబ్లం రాకుండా చూడండి. ఎందుకంటే కస్టమర్, గాంధీ గారు ఏమన్నారంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ ఎన్ ఇంటరప్షన్. హీ ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. రైట్? సో రియల్ ఎస్టేట్ అనేది రోటీ కపడా మకా అని చెప్తాను. తిండి బట్ట గూడు, ఈ 3 లేకుంటే ఎవరూ బతకలేరు. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కల నిరాశగా ఉండాలనుకోరు, ఆశ కంప్లీట్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే 100 గజాలైనా మీకున్న స్తోమతలో 100 గజాలు, 50 గజాలు, 200 గజాలు కొనుక్కొని పెట్టుకుంటే ఎప్పుడు కూడా అది ఎస్టేట్ గోల్డ్ మైనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.